ఇక్కడైతే ఊరికి బయలుదేరుతున్నాం కదా అనేసి టిఫిన్ పెట్టించు అంటే సరేలేండి తీసుకొచ్చాడు. మామూలుగా అయితే అన్ని ఇంటి దగ్గరికే తీసుకొస్తాడు, ఇట్లా తీసుకొచ్చే పనే ఉండదన్నమాట. ఎక్కడికైనా బయటికి వెళ్తే తప్ప నేను ఇట్లా తిననమాట, లేదంటే ఇదే ఫుడ్డే ఉంటుంది కానీ ఇంటికి డైరెక్ట్ ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే వడ చెప్పాను. ఆల్ టైం అనమాట, ఎప్పుడు నేను ఏమి తినాలన్నా కూడా హోటల్కి వస్తే నేను టిఫిన్ చేసేది ఏంటంటే వడ. నాకు ఆ వడ తప్ప ఇంకా నాకేం తినాలనిపించదు. ఇంకా ఆ వడని మా పాపతో షేర్ చేసుకొని ఆ తర్వాత నేనైతే ఒక దోశ చెప్పుకున్నాను. దోశ విత్ పప్పుల చట్నీ, ఇంకా ఎర్రగడ్డ కారంలో మనము బెల్లం వేసి దాన్ని నూరుతారనమాట హోటల్స్లో. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. బెల్లం వేసి ఎర్రగడ్డ కారం నూరి అది కొంచెం అట్లా సైడ్కి పెట్టినా కూడా తీయగా సూపర్గా ఉంటుంది టేస్ట్. అది ఎప్పుడో ఇప్పుడు ఈ కాలంలో రావట్లేదులేండి, అప్పుడు వచ్చేవి. ఇంకా మా ఆయన వచ్చేసి ఆయన ఒక 2 ఇడ్లీలు ఇంకా పూరి తర్వాత ఒక వడ చెప్పుకున్నారనమాట. అది మా అబ్బాయికి మా ఆయనకి మొత్తానికి ఇలా అయిపోయింది టిఫిన్.